ధన్యవాదాలు. నమస్తే. ఏ బిడ్డ చనిపోయినా ఆ బిడ్డకు సంబంధించిన తల్లికి తండ్రికి బాధ ఉంటుంది. అదే బిడ్డ హత్య చేయబడితే తల్లిదండ్రులు ఇరువురికి మరింత బాధ ఉంటుంది. అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంకాస్త బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సుగాది ప్రీతికి సంబంధించిన కేసు గురించి మాట్లాడటం గురించి చెప్తున్నా. కర్నూలు జిల్లా సుగాది ప్రీతి 14 సంవత్సరాల ఒక బాలిక, ఒక గిరిజన మైనర్ బాలిక 2017 ఆగస్టు 19వ తారీఖున అనుమానాస్పద రీతిలో తాను చదువుతున్న స్కూల్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. ఆ బిడ్డని అత్యాచారం చేసి అగంతకులు హత్య చేశారు, ఫ్యాన్కు ఉరేశారనేది తల్లిదండ్రులు మరియు బంధువుల ఆరోపణ. ఇది ఆ కేసు పూర్వాపరాలు. వెరసి ఏమైందంటే ఎస్సీల మీద జరిగినా ఎస్టీల మీద జరిగినా ఏ అత్యాచారం జరిగినా మా పూర్వీకుల పోరాట ఫలితంగా వచ్చిన 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ఆ బాధిత కుటుంబాలని ప్రభుత్వాలు ఆదుకోవాలి కాబట్టి, రాజ్యాంగంలో నిర్దేశించబడింది కాబట్టి సుగాది ప్రీతి తల్లిదండ్రులకు కూడా ఒక 5 ఎకరాల పొలం, ఇంటి జాగా, ఒక ఉద్యోగం కూడా ప్రభుత్వం తరపున చట్టం కల్పించింది. ఈ ఆర్థిక ఫలాలు అందించిందిలే కానీ ఈ బాలిక యొక్క అత్యాచారం హత్య కేసుని ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలో పూర్తిగా తేల్చలేదు. ఇది అంశం, యథార్థమైన విషయం ఇది. ఇప్పుడేమైందంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో సేనతో జనసేన అని ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నిప్పులు కక్కడం కోసం, ఆరోపణలు చేయడం కోసం మొత్తం వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా ఆ సుగాది ప్రీతి తల్లిని బయటికి తీసుకువచ్చి నా కేసు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు మీరు మాట్లాడారు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతటి సభలో కూడా సుగాది ప్రీతి తల్లి బాధపడకుండా ప్రజాస్వామిక పద్ధతులను ఆయన సమాధానం చెప్తూ ఇప్పటికీ ఆ కేసు నుంచి జనసేన పార్టీ వెనకబోలేదు. మా జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా రేపొద్దున అసెంబ్లీలో ఈ అంశం నుంచి ప్రభుత్వంతో మాట్లాడనని చెప్పేసి చాలా గట్టిగానే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఈ సుగాది ప్రీతి కేసుకు సంబంధించిన దర్యాప్తును ఏకంగా సిబిఐకి అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకొని సిబిఐ దర్యాప్తు సంస్థను కూడా విచారణకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇక దీంతో మళ్ళీ రాబందుల డెక్కల సప్పుడు వినిపిస్తుంది. అంటే శవాల మీద శవ రాజకీయాలు చేసే వాళ్ళంతా కూడా మళ్ళీ గాల్లో తిరుగుతున్నారు రెక్కలు ఆడించుకుంటూ. అటు వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీకి వంత పాడేవాళ్ళు కానీ. నేను ప్రభుత్వంలో భాగస్వామిని, రాజధాని ఉద్యమ నాయకుడిని. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో పరిపాలనలో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, సుగాది ప్రీతి వరకు, ఆఖరికి అబ్దుల్ సలాం వరకు అన్ని అంశాల మీద పోరాడిన వాళ్ళం, కలబడ్డోళ్ళం, నిలబడ్డోళ్ళం, కూటమి విజయాన్ని ఆకాంక్షించిన వాళ్ళం, కోరుకున్న వాళ్ళం, గెలిపించిన వాళ్ళం. ఈ రోజున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి జేఏసీగా ఉన్నా నా పోరాట పటిమని ఈ బహుజన కులాల పట్ల ఉన్న మా దృక్పథాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియామకం చేయటం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా సుగాది ప్రీతి కేసులో వెనక్కి తగ్గే ప్రయత్నం చేయాల. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో అసలు సుగాది ప్రీతి అనే ఒక మహిళ చంపబడింది, ఆ అమ్మాయి కేసు ఏమైంది అనే అంశాన్నే పట్టించుకోవాలి. 2017లో హత్యా సంఘటన జరిగింది, 2019లో పోలీసులు కేసులు పెట్టారు, ఛార్జ్షీట్ నమోదు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. అయినా కూడా ఆ విచారణలో పూర్తి న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తే సిబిఐకి ఇద్దామని చెప్పి అప్పటి ప్రభుత్వం తలపెట్టింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి
మా ప్రభుత్వ హయాంలో మేము లబ్ధి ఇచ్చాము, 5 ఎకరాల పొలం ఇచ్చాము, ఇంటి జాగా ఇచ్చామని చెప్పుకుంటుందే తప్ప అసలు సుగాలి ప్రీతి తల్లి అడిగింది ఏంటి? తన బిడ్డను హత్య చేసిన దోషులు ఎవరో, హంతకులు ఎవరో వారిని పట్టుకోండి అని. ఆ పట్టుకునే అంశంలో ఎక్కడా కూడా వైసీపీలో అధికారంలో ఉన్న కాలం 5 ఏళ్ళు పట్టించుకోవాలా. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవటం లేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవటం లేదు. మీరు గిరిజనులంటే సులకన, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళి సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ల బిడ్డ అత్యాచారానికి గురై చంపబడిందంటని రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాతే పోలీస్ యంత్రాంగం కదిలింది. అది కేసు అయింది, అరెస్టులు అయింది, కోర్టుకి ఎక్కింది. తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కదిలింది. వాళ్ళకి చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన లబ్ధి చేకూర్చింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యం అంతా కూడా ఆలోచించి స్థానికంగా ఉన్న పోలీసు అధికారుల విచారణతో న్యాయం జరగటం లేదని భావించి దీని మీద నిష్పాక్ష విచారణ జరగాలంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా అందులో లేకుండా సిబిఐకి అప్పచెప్పింది. అంటే ఈ కేసును పరిష్కరించుకునే నిజాయితీ, దాని దర్యాప్తుని పట్ల ఉన్న చిత్తశుద్ధికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఒక నిదర్శనం. దాన్ని అభినందించాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. స్వాగతించకపోగా జనసేన పార్టీ మీదో, లేదా జనసేన నాయకుల మీదో, కార్యకర్తల మీదో, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదో ఈ కారాలు మిరియాలు నూరాల్సినంత అవసరమే ఉంది. అసలు ఒక్కొక్కడు మాట్లాడతాడు అంటే ప్రతివాడు రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. చాలా రాజకీయ, నాకు తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆయనే కార్యకర్త, ఆయనే అధ్యక్షుడు. పోటీ చేస్తే ఒక 300 ఓట్లు వస్తాయి, లేదా 450 ఓట్లు వస్తాయి. కానీ గొంతు తెరిస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు, రేపే ప్రభుత్వాన్ని పడేస్తామంటారు, మేమే పోరాడామంటారు. ఈ రోజున సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి. అది చంద్రబాబు నాయుడు గారైనా ఆ కోరిక కోరుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారైనా ఆ కోరిక కోరుకుంటాడు, బాలకోట అయినా ఆ కోరిక కోరుకుంటాడు, ఎవరైనా ఆ కోరిక కోరుకోవాలి. నిజానికి మీకు ఏమైనా సత్తా ఉందనుకోండి, పోనీ మీకేమన్నా ఆ విచారణకు సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అనుకోండి, హోమ్ మినిస్టర్ని కలవచ్చు, మా దగ్గర ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పవచ్చు, లేదా ముఖ్యమంత్రిని కలవచ్చు, వివరాలు ఇవ్వచ్చు. అంటే మా పాత్రికేయ సమావేశం కూడా పెట్టుకోవచ్చు, మాకు సోషల్ మీడియా ఉంది, మాకు జగన్మోహన్ రెడ్డి గారి పేపరు ఛానల్ ఉందని ఒక 4 గదుల మధ్య కూర్చొని ప్రతోడికి ఛాలెంజ్లు చేసి, లేదా నోటికి పట్టదని మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? ఈ రోజున అందరూ ఆలోచించాలి. ఆ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీని, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి అలా శవాన్నే డోర్ డెలివరీ చేశాడు. ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయమని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఊవన్లా ఆన్లా, పైగా గజమాలతో సత్కరించారు, తోడ మీద కూర్చోబెట్టుకొని దీవించాడు. మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం మాస్క్ అడిగిన నేరానికి ఆ పెడరెక్కలు విరిచి హననం చేసి, పైగా కేసు పెట్టి విశాఖపట్నం పిచ్చాసుపత్రికి పంపించి ఉద్వేగానికి గురి చేసి వేధించారని మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం కానీ, ఆనాటి సజ్జలు కానీ, ముఖ్యమంత్రి గారు ఊవన్లా ఆనలా. అసలు డాక్టర్ సుధాకర్ సంఘటన జరిగిందన్న విషయమే గుర్తులేదన్నట్టుగా వ్యవహరించారు. లేదా అబ్దుల్ సలాం, లేదా వరప్రసాద్ శిరోమండనం. ఆ రోజు పరిపాలన అంతా కూడా రాకాసి పరిపాలనలాగా జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎక్కడ రాజ్యహింసేం లేదు. ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులో లేదా చట్టమో అమాయకుల మీద జోలి నిలుస్తున్న సంఘటనలు ఏమి లేవు. నాకు తెలిసి ఇంకో మాట ఏంటంటే, ప్రభుత్వమే చాలా విషయాల్లో వెనక్కి తగ్గుతూ ఆలోచిస్తూ చట్టపరంగా సిట్టిలేసి, సిఐడీలేసి
విచారణ చేసి 1కి 10 సార్లు నోటీసులు ఇచ్చి ఇంటికెళ్ళి విచారించి వాళ్ళు వచ్చినప్పుడే విచారించి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే సమయం ఇచ్చి ఇన్ని పర్యాపరాలు చేసే విచారణ జరుగుతుంది. అంటే ప్రభుత్వ నిజాయితీ. ఏ పోలీసు గోడలు దూకడంలా, ఏ పోలీసు తెనాల త్వరకా కిషోర్లాగా బడితలు తీసుకొని కార్యకర్తలు వెంటబట్టాలా, లేదా ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద బద్దలు కొట్టినట్టుగా దాడి చేసి ఏ పట్టాభిని ఎత్తుకున్నట్టుగా వెతకటంలా. చట్టం పనే చేస్తుంది 1 ఏడాది 4 నెలలుగా. అంటే ఇలాంటి ప్రభుత్వం మీద మీకేమన్నా పార్టీ మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తులమో పొలమో ఇస్తారని భావిస్తే ఆ తులమో పొలమో తీసుకోండి, ఇస్తే తీసుకోవద్దని నేను కూడా చెప్పను. ఎందుకంటే మీరు బహుజన బిడ్డలే కాబట్టి. అంతే తప్ప దాన్ని ఆసరా చేసుకొని పనిచేస్తున్న ప్రభుత్వం మీద నిందలేసి ఏది ఆ నిందలు కూడా ఏంటంటే అన్యం పుణ్యం తెలియకుండా మీరు మాట్లాడండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఆ పక్కనే ఉందిగా సునీతారెడ్డి గారు, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది కదా, ఆ మీద కేసు పెట్టారు కదా. సునీతారెడ్డి గారి మీద ఆ భర్త మీద కేసు పెట్టారు, మా నాన్న చంపారంటే. ఏది మీరంటున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా నాన్న చంపారని నేను బాధపడుతుంటే నా మీద కేసు పెడితే అంటే ఆ పరిపాలన చాలా బాగుంది. సుగాలి ప్రీతి కేసు నుంచి మేము వెనకబోలేదు, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతాము, హోంమంత్రితో మాట్లాడతాము, ఒకసారి పరిశీలించాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనంత సౌమ్యంగా ఇస్తున్న మాట మాత్రం మీకు వినపడడం లేదు. మళ్ళీ రాలేసి సుగాలి ప్రీతి కుటుంబానికి నష్టం చెయ్యాలి, లేదా ఆమెను దూరం చెయ్యాలి, ఆమెను రాజకీయంగా వాడుకోవాలి. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా అటు సుగాలి బంధువులు కానీ, రాష్ట్రంలో గిరిజన బిడ్డలు కానీ, బహుజన బిడ్డలు కానీ ఆలోచించాలి. అంటే ఉన్నది లేనట్లుగా లేదా లేనిది ఉన్నట్లుగా. మీరు నిన్న మొన్న విన్నారు, అమరావతిలో వేశ్యలు ఉంటారు, లేదా వేశ్యల రాజధాని అమరావతి. ఈ మాట అంటానికి సిగ్గుండాలి కదా. అసలు ఆ ప్రాంతంలో ఉన్నోడు సిగ్గుపడాలి కదా ఈ మాటకి. ఎవడన్నా వైసీపీ జెండా పట్టుకుంటాడా? వైసీపీ జెండా పట్టుకున్నాడు పక్కన నిలబడతాడా? పోనీ ఖండించారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదం చాలా తప్పు అని అన్నాడా? లేదా మేము మా చెల్లెల్ని అన్నాం కాబట్టి షర్మిలారెడ్డి గారిని మిమ్మల్ని అంటే మాత్రం ఇబ్బంది ఏముందని చెప్పని సర్దుకుపోయారా? ఈ రోజున పాలు అంటే నీళ్ళంటో చూడాలి. ప్రజలకి ఏదో అబద్ధపు మాటలు చెప్పి మేమేదో చేసేస్తామని చెప్పేసి అంటే ప్రభుత్వంలో భయపడే పరిస్థితి ఏం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు, లోకేష్ గారు మరింత స్ట్రాంగ్గా ఉన్నాడు. మీరు అంటున్న తోలు తీస్తాం, తొక్క తీస్తాం, మేము ఊట్ చేస్తాం, ఈ తోలు తొక్కలు ఇవన్నీ తీయటం అందరికీ తెలిసిన విషయాలే. ప్రభుత్వం చట్టం కళ్ళు తెరిస్తే నిజమేంటో బయటకు వస్తుంది. నేను అనేది ఏంటంటే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి, పూర్తి న్యాయం అని అనటంలో తప్పు లేదు. కానీ ఆ కేసుని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బదలాం చేద్దాం, శవాల మీద పేలాలు ఎదుర్కొందామనే ఆలోచన, అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు చెప్తున్నా, అలాంటి ఆలోచనలో వృధా నష్టపోతారు. మీ అరుపులన్నీ కూడా జంగం దేవరబోతుంటే ఊరకుక్కల అరుపులే. చేతైతే న్యాయం కోసం ప్రయత్నించండి. న్యాయాన్ని న్యాయబద్ధంగా అటు న్యాయ వ్యవస్థలు కానీ ప్రభుత్వ పరంగా కానీ తీసుకురండి. ఇలాంటి బాలకోట దగ్గర కూడా మీరు ఫిర్యాదులు తీసుకురండి, మేము స్వీకరిస్తాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే పట్టుకురండి. ఎక్కడ సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరగాలని ఈ రాష్ట్రంలో ఎవరో కోరుకోరు, రాష్ట్ర ప్రభుత్వం అసలు కోరుకోవడం లేదు, అలా కోరుకునే ముఖ్యమంత్రి కూడా కాదు. ఎందుకంటే బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి ఆ హత్య కత్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినా ఓర్పు వహించాడే తప్ప ఇప్పటికీ ఆ కత్తి పెట్టిన పేపర్ మీద చర్యలు తీసుకోలేదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం.
కక్షలతోనో కలహాలతోనో పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని పరిపాలన చేసే దుర్బుద్ధి ప్రభుత్వానికి లేదనే తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఒక సిబిఐ విచారణ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి కూడా న్యాయం జరిగే దిశగానే అడుగులు వేస్తుందని కూడా తెలియజేస్తున్నాను.